రష్యా ఉక్రెయిన్ల యుద్ధం ముగించేశాను, శాంతి నా వల్లనే సాధ్యమైంది, నాకు నోబెల్ బహుమతి ఇవ్వమని చెప్పేసి నోబెల్ వాళ్ళని అడుగుతున్నాడు ట్రంప్. ఆ మధ్యన ఉక్రెయిన్ కూడా అవునవును మా యుద్ధం ఆపేసింది, ఈయనంత శాంతిదూత ఇంకెవడు లేడు, ఆయనకి ఇచ్చేసేయండి అని చెప్పి నోబెల్కి ప్రపోజల్ చేసింది కూడా ఉక్రెయిన్. తీరా సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ఉక్రెయిన్ ఆ మధ్యన రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడి, దానికి ప్రతిగా రష్యా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ మీద విరుచుకుపడడం చూసాం. మళ్ళీ ఇవాళ తెల్లవారుజామున నిన్న రాత్రి నుంచి కూడా ఇండియన్ లెక్క ప్రకారం నిన్న రాత్రి నుంచి ఉక్రెయిన్ మీద రష్యా ఎడతెరిపి లేని దాడులు చేస్తుంది. 590 డ్రోన్లని వాడింది. 9 ప్రదేశాల్లో డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్, కియవ్ ఈ ప్రాంతాలు అన్నిట్లలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి భవనాల మీద దాడులు చేసింది. వ్యాపార సంస్థల దగ్గర దాడులు చేసింది. ఆ సందర్భంగా సైరన్స్ మోగడంతో ఎవరికి వాళ్ళు అండర్ గ్రౌండ్లోనూ ఉన్నటువంటి బంకర్లకి, లేదంటే అక్కడ ఉన్నటువంటి మెట్రో స్టేషన్స్, భూగర్భంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కాపాడబడ్డారు. ఒక 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.